హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనే ఒక ఉద్దేశ్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో బాగా అంటే ఉపాధ్యాయులు బాగా వ్యతిరేకించి రోడ్డెక్కినటువంటి అనేక అంశాలు చాలా ఉన్నాయి అందులో. అనేక అంశాలున్నాయి. అందులో ఏదైతే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఆధారిత యాప్ ఏదైతే తీసుకొచ్చారో, ఈ యాప్ తీసుకొచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఈ యాప్ తీసుకురావడం ద్వారా తమకు అవమానం కలిగించే విధంగా, తమను అవమానిస్తున్నట్టుగానే దీన్ని భావిస్తాం. ఎందుకంటే తమ పనిని పర్యవేక్షించడం అనేటువంటిది తమకు అగౌరవంగా ఉంటుంది. పైగా ఈ యాప్ ద్వారా టెక్నికల్‌గా అనేక ఇబ్బందులున్నాయి. ఈ యాప్ ద్వారా తమకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటది. పైగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే టీచింగ్ చేసే వాళ్ళకి సంబంధించి అక్కడ నెట్వర్క్ సౌకర్యం ఉండదు కాబట్టి, మరి అటెండెన్స్‌కి సంబంధించి చాలా ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు మాకున్నాయి దీని ద్వారా. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. పైగా ఎవరిని సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అంటే ఉపాధ్యాయులను సంప్రదించకుండా ఇట్లా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అప్పుడు వ్యతిరేకించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూడా మరి టీచర్‌లను అగౌరవపరుస్తారా? సో, మేము అధికారంలోకి వస్తే ఇలాంటివి ఏమి ఉండవని చెప్పి కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. సో, ఈ ఉపాధ్యాయులు రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక పాట కూడా పాడారు. చాలామందికి గుర్తుంటుంది నాకు తెలిసి. అది అంటావా సీఎం అంటావా సీఎం కొత్త కొత్త రూల్సు తెచ్చి అని చెప్పి ఒక పాట పాడారు. సో, దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గారిని వ్యతిరేకించేటువంటి చాలామంది కూడా ఆ పాటను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. కొంతమంది సమర్థించారు. అంటే జగన్ గారిని ద్వేషించే వాళ్ళందరూ కూడా ఆ పాటను సమర్థించారు తప్పేముంది అని చెప్పి. ఏం చెప్పాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అది కూడా మనకు పాఠాలు బోధించేటువంటి అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఈ రకంగా పాడడం, ఈ రకంగా అవమానించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ ఆ రకంగా చేశారప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆ నిబంధనలకు సంబంధించి తగ్గాల్సినటువంటి పరిస్థితి అప్పుడొచ్చింది. మరి వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి, కూటమిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మరి కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చెప్పారు కదా! మేము అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులుండవు, ఇలాంటి అవమానపరచడాలుండవు, ఈ ఫేస్ రికగ్నిషన్‌లు గానీ, ఈ అటెండెన్స్ సంబంధించి ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి విధంగా వాళ్ళప్పుడు హామీ ఇచ్చారు. సో, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే, కర్మఫలం గట్టిగానే ఉంటుందని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు కదా! మరి అంత ఈజీగా ఏం పోదు కదా! మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఈ కూటమి బాబు సర్కార్ అధికారంలోకి వచ్చినది. కూటమి ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. లివ్ యాప్ ఆజర్ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉపాధ్యాయులకు సంబంధించి. దీన్ని కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే దూల తీరిపోయే రూలు అంటున్నారు. సో, ఏంటి దీనివల్ల ఏంటంటే ఈ యాప్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా ఆహ్, ఎవరు అంటే ఇప్పుడు కొంతమంది టీచర్లకి అందరికీ కాదు. కొంతమంది టీచర్ల మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు పర్సనల్‌గా అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా ఉండేవాళ్ళంతా వాళ్ళకు ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. కొంతమందికేమో ప్రైవేట్ స్కూల్‌లో పార్ట్నర్‌షిప్ ఉంటుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. మరి కొన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. సో, ఆ వ్యాపారాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ స్కూల్‌కి రావడం మీద ఉండదు. కరెక్ట్ టైంకి స్కూల్‌కి రారు. సో, మరి జగన్ గారు అందుకే అప్పుడు జగన్ గారి రూల్ ఏంటప్పుడు 9 గంటల వరకు స్కూల్‌కి రావాలి. రాకపోతే గనక అది లీవ్ కిందకి తీసుకుంటుంది. క్యాజువల్ లీవ్ కిందకి ఉంటుంది. ఆ రూల్ ఉందనమాట. సో, ఆ రకంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పనులు చేసుకొని స్కూలుకు వచ్చేటువంటి పరిస్థితి కొంతమంది టీచర్లు. సో, అట్లా ఇది ఇబ్బందవుతుంది గదా! అని జెప్పి వ్యతిరేకించారనేటువంటి అభిప్రాయాలు గూడా ఉన్నాయి. మరి అందరు టీచర్లు అట్లనే ఉన్నారా? అందరూ ఉపాధ్యాయులు అట్లనే అంటే అందరూ లేరు. కొంతమందున్నారు. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఆ రకంగా చేసేవాళ్ళు. వీళ్ళ వల్ల మరికొంతమందికి మంచిగా పాఠాలు బోధించేటువంటి గొప్ప గొప్ప గురువులున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మరి ఇలాంటి పరిస్థితొచ్చింది. అంటే అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. సో, ఆ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి క్రమంలో మరి దాన్నప్పుడు వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేంటంటే వీళ్ళు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉందిప్పుడు. ఎక్కడో ఇప్పుడు లీవ్ యాప్ హాజరు తీసుకురావడం వల్ల ఇక్కడ ఇప్పుడు వాళ్ళ మొబైల్‌లో ఆ యాప్‌ని అప్‌లోడ్ చేసుకుంటారనుకోండి. వాళ్ళు అప్‌లోడ్ చేసుకొని మేము ఇంటి దగ్గరే ఉండి దీన్ని అటెండెన్స్ అయినట్టుగా పడినట్టుగా గనక మేము అక్కడ దీంట్లో నమోదు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇది లొకేషన్‌తో లింక్ అయ్యి ఉంటుంది. ఆ టీచర్ ఏ పాఠశాల అయితే బోధిస్తా ఉన్నారో అక్కడికొచ్చి అక్కడి నుంచే ఆ హాజరుకి సంబంధించి వాళ్ళు అటెండెన్స్ హాజరు ఉండాల్సొస్తదనమాట. వేరే ఎక్కడి నుంచి వేస్తే అంటే తీసుకోదిది. సో, అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా దూల తీరిపోయే యాప్ అంటారు కదా దీన్ని. సో, ఆ రకంగా ఉంది. సో, దీన్ని ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే లేరు.
ఎందుకంటే ప్రస్తుతం వీడు విద్యా డైరెక్టర్ సంబంధించిన కార్యాలయానికి మాత్రమే దీన్ని పరిమితం చేశారంట. అంటే ఉపాధ్యాయులు కూడా తర్వాత దీన్ని వర్తింపజేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా మా గురించి చెప్పలేదు కదా! అఫీషియల్‌గా చెప్పలేదు కదా! ఇంకా మా దగ్గర రాలేదు కదా! అని చెప్పి ఏమన్నా వీళ్ళు మౌనంగా ఉన్నారేమో. ఒకవేళ వచ్చిన తర్వాత ఏమన్నా మరి ఇదే విధంగా అంటావా సీఎం అంటావా? కొత్త కొత్త రూల్స్ తెస్తావా? అని ఏమన్నా మళ్ళా పాటలు పాడతారా? మరి రోడ్డెక్కుతారా? ఆ ధైర్యం చేయగలరా వీళ్ళు? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అడగకుండా ఎట్లా తీసుకుంటావు? మమ్మల్ని అడగకుండా కొత్త కొత్త యాప్‌లు ఎట్లా తెస్తావు? మమ్మల్ని అడగకుండా కొత్త కొత్త రూల్స్ ఎట్లా పెడతావు? ఇట్లా అంటే వాళ్ళ ఉద్దేశ్యం వేరు. జగన్ గారి ఉద్దేశ్యం ఏంటంటే, ఈ యాప్ తీసుకురావడం ద్వారా ఫేస్ రికగ్నిషన్ ఆధారిత అటెండెన్స్ ఈ యాప్ తీసుకురావడం ద్వారా అటెండెన్స్‌కి సంబంధించినటువంటి పారదర్శకత ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కూడా ఒక పారదర్శకత ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించి దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి అట్లా సమూలమైనటువంటి ఒక మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశ్యంతోనే ఇది అప్పుడు జగన్ గారు అప్పుడు తీసుకోవడం జరిగింది. కొంతమంది ఉపాధ్యాయులకు అది నచ్చలేదు కాబట్టి రోడ్డెక్కి జగన్ గారికి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడడం, ఇది చేయడం, కామెడీ చేయడం మనం చూసాం. నిజంగానే నీతిగా, నిజాయితీగా కరెక్ట్ టైంకి స్కూల్‌కొస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని యాప్‌లు తెచ్చినా, ఏం తెచ్చినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం అవసరం ఉంది? లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇదేంటంటే లీవ్ యాప్ హాజరు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అందులో ఉంటేనే వాటి ఆధారంగానే వీళ్ళ జీతాలు కూడా ఉంటాయన్నమాట. అందులో ఒకవేళ వీళ్ళు స్కూలుకొచ్చి ఆ డ్యూటీకి హాజరైనప్పటికీ కూడా అందులో ఆ యాప్‌లో హాజరు గనక నమోదు కాకపోతే అది లీవ్ కిందకే వస్తదనమాట. పరిగణలోకి తీసుకోరు. అందులో ఉన్నటువంటి వాటికి సంబంధించి మాత్రమే వాళ్ళ శాలరీ పడతది. సో, దానివల్ల ఎఫెక్ట్ అయితే అవుతది కదా! సో, మరి ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం ఉపాధ్యాయులకు, విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు అవమానకరంగా ఉందని ఇంకోటి ఇప్పుడు మాట్లాడరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండింటే పాటలు పాడతాం, రోడ్ ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, ప్లకార్డ్స్ పట్టుకుంటాం, ట్రోల్ చేస్తాం, ఏదైనా చేస్తాం. మరి ఇప్పుడు చూద్దాం. ఇలా అఫీషియల్‌గా వీళ్ళు కూడా వర్తిస్తుందని చెప్పి ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేస్తారో మీకు కూడా వర్తిస్తుందని అప్పుడు ఏమన్నా మరి వీళ్ళు మాట్లాడతారా? పాటలు పాడతారా? లేదా సైలెంట్‌గా ఉంటారా అనేది చూద్దాం. ఏదేమైనా కూడా నేటిజన్లు మాత్రం కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అది కర్మఫలం గట్టిగానే తగలబోతుంది ఉపాధ్యాయులకని చెప్తారు. ఇప్పటికే అనేక రకాల హామీలు అనేటువంటివి పక్కన పెట్టడం జరిగింది. సో, ఇది కూడా మరి లీవ్ యాప్ హాజరు ఖచ్చితంగా వీళ్ళకు అప్లై చేస్తే గనక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో.